లారీని కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు అనసాగరం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు లారీని ఓవర్టేక్ చేసే సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 11 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను తొలుత నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత విజయవాడ తరలించారు. లారీని కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు అనసాగరం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు లారీని ఓవర్టేక్ చేసే సమయంలో ప్రమాదానికి గురైనట్లుగా సమాచారం. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 11 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను తొలుత నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స తర్వాత విజయవాడ తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, అర్ధరాత్రి పూట కావేరీ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అంటే టిప్పరు అదేవిధంగా బస్సు ఒకే రోడ్ నుంచి హైదరాబాద్ లో నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో ఈ నందిగామ శివార్లో అనాసాగరం వద్ద ఈ బస్సు డ్రైవర్ లారీని ఓవర్టేక్ చేయబోయి ప్రమాదానికి గురైందని కూడా ప్రాథమికంగా తెలిసింది. అయితే దీంట్లో ప్రాణ నష్టం జరగకపోయినా బస్సు చూస్తే చాలా దారుణమైన పరిస్థితి అయితే అక్కడ కొనసాగిందని కూడా చెప్పుకోవచ్చు. నలుగురికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. నలుగురికి చేతులు కాళ్ళు విరిగిన పరిస్థితి. మిగతా వాళ్ళు క్షేమంగానే బయటపడ్డారు. కానీ బస్సులో 20 మంది మాత్రమే ఉండటం, అదేవిధంగా ఆ ప్రయాణికుల్ని వెంటనే హాస్పిటల్ తరలించడం, కొంత సీరియస్ గా ఉన్న ఆ నలుగురిని మట్టికి విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. మిగతా వారు మరో బస్సు ఏర్పాటు చేసి తరలించారు. అంటే అర్ధరాత్రి పూట ఇటువంటి ఘటనలు విపరీతమైన స్పీడ్ తో వెళ్ళటం ఈ ప్రమాదానికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుండి కూడా బస్సు ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. ప్రాణాలు కూడా అలానే పోతున్నాయి. అయినా సరే ఈ ట్రావెల్స్ యాజమాన్యాలు గాని ఆ డ్రైవర్లు గాని ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తోలాలి అనేది కూడా ఆర్టీఏ అధికారులు ఎంత చెప్తున్నా వీళ్ళు మటుకి హెవీ డ్రైవింగ్ అదేవిధంగా చాలా స్పీడ్ డ్రైవ్ తో వెళ్ళటం అదేవిధంగా ప్రమాదాలకు గురవటం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఈ ఆర్టీఏ అధికారులు అర్ధరాత్రి పూట తనిఖీలు చేసి తర్వాత బస్ డ్రైవర్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే చూడాలి. వాళ్ళు మధ్య మత్తులో ఉన్నారా లేదంటే మామూలుగానే డ్రైవ్ చేస్తున్నారా, ఇంత హెవీ స్పీడ్ లో ఎందుకు వెళ్తున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో అక్కడ తనిఖీలు చేయాలని కూడా ప్రజలైతే కోరుకుంటున్నారు. ఏదేమటికి ప్రాణ నష్టం లేకుండా అయితే రాత్రి ప్రమాదం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. నలుగురు తీవ్ర గాయాలయ్యాయి. సుమారుగా 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. వాళ్ళకి ప్రథమ చికిత్స నందిగాంలో అందించిన తర్వాత వాళ్ళ స్వస్థలాలకు వేరే బస్సుతో తరలించారని కూడా చెప్పుకోవచ్చు. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ. పాటలోకి వచ్చిన ప్రతి తొలి